అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. ఈరోజు నేను చేపల ఫ్రై చేయబోతున్నాను. నీచు వాసన రాకుండా గల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసి బాగా కడుక్కున్నాను. అలాగే ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా నేను ఫ్రై చేయబోతున్నాను. ఎలా ఫ్రై చేస్తానో ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చేపలు క్లీన్గా కడుక్కున్నాను. ఇప్పుడు ఫ్రై కొరకు కలుపుతాను, మసాలా కలుపుతాను. సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. ఇదివరకు చేశాను, ఛానల్లో చూడండి. కాకపోతే నేను కలిపే ప్రాసెస్ పెట్టలేదు. 2 స్పూన్ల కారం, మీకు కారానికి తగ్గంత తీసుకోండి. నేను 3 కేజీల చేప ఇది, అందుకని నేను ఎక్కువ కారం తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్. సింపుల్గా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్రై చేసేటప్పుడు మనం బాగా మాడనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఉప్పు కారాలు అయితే ఫస్టే చూసుకోవాలి మనం. కారం, ఉప్పు, పసుపు వేసాను. ఇది జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్లు. ఇది ఉల్లిపాయ అంటే కాల్చాను ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కలిపాను. మొత్తం కలిపి మిక్సీ పట్టాను. కాల్చిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ పట్టాను. ఒక నిమ్మకాయ ముక్క. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని కలిపి మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే జారుగా చేసుకోవాలి. మా సైడ్ దీన్ని ఏమంటారు, జారుగా చేసుకోవడం, దాన్ని పురుపురుగా చేసుకోవడం అంటారు. పురుపురుగా కలపంటారు. అప్పటి భాష, అప్పటి మాట్లాడడం ఇప్పుడు తెలంగాణలో చాలా తగ్గింది. అప్పుడు మా చిన్నప్పుడు మాట్లాడిన మాట కన్నా ఇప్పుడు మార్చారు పదాలు, మాట్లాడే పద్ధతి. ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు, జనరేషన్ మారింది కదా. మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు అలా అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరంటున్నారు, అనట్లేదు. అప్పుడు వంటల విధానం వేరే ఉండేది, మాటలు వేరే, అన్నీ వేరే. ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ అన్ని మారుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకొని కలుపుకుందాం. దీనికి మంచిగా పట్టిద్దాం. మసాజ్ చేయడం అంటారు కదా, అలా మసాజ్ చేసుకోవాలి చేపకి. చిన్నప్పుడు నాకు చాలా గుర్తు, ఇప్పటికి కూడా మా తాతయ్యని బాగా గుర్తు చేసుకుంటాను. నాన్న వాళ్ళ తాతయ్య కాదు కానీ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య. మేము ఎప్పుడు వెళ్ళినా చేపలు మాకు ఫేవరెట్, ఫ్యామిలీ మొత్తానికి ఫేవరెట్ అన్నట్టు. మా తాతయ్య ఎప్పుడు వెళ్ళినా తాతయ్య చేపలు తీసుకొని అతను క్లీన్ చేస్తుంటే, తాతయ్య క్లీన్ చేస్తుంటే ఎంత విసిగించేదాన్నో. తెలిసినవే ప్రతిసారి అడిగేటివే, కానీ నేను అడిగేదాన్ని. అదొక గారాబం అంటారు కదా, అలా గారాబంగా చెప్పేవాడు. ఇదేంటి తాతయ్య, అదేంటి తాతయ్య అంటే మంచిగా కూర్చొని చెప్పేవాడు, కూర్చోబెట్టుకునేటోడు. ఇప్పుడు మనం కొద్దిగా దగ్గర క్లీన్ చేసేటప్పుడు దగ్గరికి వస్తే, ఏ జరుగు, నీ శ్వాసన వస్తుంది, పక్కకి వెళ్ళిపో అంటాను. నేను మా అబ్బాయినే అంటాను, ముట్టుకొనివ్వను. కానీ మా తాతయ్య ఇదేంటి దాన్ని చెయ్యి పెట్టి చూపెడుతుంటే చెప్పేవాడు అందులో ఉన్న పార్ట్స్, అది ఏ రకం చేప అన్ని చెప్పేవాడు. ఇప్పటికి మా ఇంట్లో అందరం గుర్తు చేసుకున్నాం ఆ విషయం, అయితే మర్చిపోలేము. మన పిల్లలు, మనకు ఓపిక నశించింది అంతే. మన పిల్లలు ఏదన్నా అడిగితే నేనైతే చిరాకు పడతానండి. ఇప్పుడు వంటకాడికి వచ్చి ఇదే ఏం చేస్తున్నావు అమ్మ అంటే, ఈ వేడికి ఓపిక నశించి అంటాను. ఏదో ఒకటి చేస్తున్నాను, వెళ్ళు, పెట్టినప్పుడు తిను అంటాను. కానీ అప్పటి జనరేషన్లో పెద్దవాళ్ళకి ఓపికలు చాలా ఉండేవి. పొలం పనులు చేసి వచ్చి కూడా మనకి చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నా కూడా ఏదో ఒకటి చేస్తాను, నువ్వు తిను అనేటట్టుంది పరిస్థితి.
అందుకే కదా వాళ్ళు ఫోన్కి అట్రాక్ట్ అయిపోయి ఫోన్లో ఇంకా అమ్మని అడిగితే కోపడుతుందని ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. అన్ని ముక్కల్ని ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక్క పావుగంట మనం పక్కకు పెడితే మంచిగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ పట్టాలి కదా, ఉప్పు కారం అన్ని పట్టాలి కదా. నేను ఎప్పుడు కానీ డైరెక్ట్ చేపను కర్రీ అండను, ఫ్రై చేసి మరీ పులుసు పెడతాను. అలవాటు అయిపోయింది అలా. మా మమ్మీ వాళ్ళు అయితే డైరెక్ట్ అండేస్తారు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ మాకెందుకు అలా పీసు గట్టిగా ఉండడం, చెదిరిపోకుండా ఉంటుందని అది అలవాటు అయిపోయింది. నేను మాత్రమే అలా చేస్తాను. ఇక్కడ తెలిసిన తమ్ముని వాళ్ళ భార్య ఉంది, అక్క నువ్వు అలా ఎందుకు చేస్తావని అడిగింది. మేము అలా చేయం అక్క, ఇలానే ఒట్టిగానే వేసేస్తాం పులుసు మరుగుతుంటే లాస్ట్లో అంటే. నాకు అలవాటు అయింది, అది టేస్ట్ నచ్చింది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు ఫాస్ట్గా తినాలనుకున్నప్పుడు ఇలానే పులుసు పెట్టేసి డైరెక్ట్ వేసేస్తాను. ఇంకా టైం ఉంది చిన్నగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీటిని కారం ఉప్పు అన్ని మసాలాలు కలిపేసి ఓ పావుగంట పక్కకు పెట్టేసి ఆ తర్వాత పులుసు పెట్టుకొని దాంట్లో వేసేస్తాను ఫ్రై చేసి. తలకాయతో సహా అన్ని ఫ్రై చేస్తాను, చూడండి ఫుల్ వీడియో చూడండి. ఈ మధ్యలో ఆ వీడియోస్ తీయట్లేదు, కొంచెం మా కెమెరామ్యాన్ చాలా బిజీ అయిపోయాడు, అందుకని తీయట్లేదు. నాకేమో తీయడం రాదు, నేను వీడియో తీస్తే అటు ఇటు కదులుతూ ఉంటుంది, అందుకనే మా ఆయన బిజీ అయిపోయాడు మా కెమెరామ్యాన్. అడుగుతున్నారు కూడా ఫోన్ చేసినప్పుడల్లా, ఈ మధ్యలో వీడియోస్ రావట్లేదు ఏంటి అని మా ఫ్రెండ్స్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు. మా ఆయన బిజీ అవ్వడం వల్ల తీయట్లేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా తీద్దామని అనుకుంటున్నాం, చూడాలి. ఇప్పుడు ఇలా చేసాం కదా, దీన్ని ఓ పావు గంట పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేసుకున్నాను కొంచెం వేడెక్కగానే. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, మామూలు షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేస్తాను. ఒక స్పూన్ అడి మీద కొంచెం వేసాను ఆయిల్. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే చేప మనకి అతక్కుండా ఉండడానికి. ఏదైనా మీరు ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ కానీ అలా ఫ్రై చేసేటప్పుడు మనకి కళాయికి అతుక్కుపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, అలా అతక్కుండా చిన్న ట్రిక్ ఇది. ఎగ్స్ కూడా ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఫ్రై చేస్తూ ఉంటారు కదా, ఇలా వేసి కలిపి అప్పుడు ఫ్రై చేసుకోండి, అతకవు మనకు కళాయికి. మన చేపలు చూడండి అన్నీ మంచిగా కలిపి పెట్టాం కదా, ఇవి ఒక్కొక్కటి వేసుకుంటా చాలా ఫ్రై చేసుకున్నాం. రెండే వాటికి ఎక్కువగా. దీనికన్నా మనకి రాతెండుది దోశలు పోసుకునేది పాతకాలంలో ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ నాన్ స్టిక్ వాడుతున్నారు. కానీ రాతెండి దోశ పెనాలు ఉంటాయి, దాని మీద వేయించుకుంటే బాగా వస్తుంది. అది హోల్ పడింది అందుకని వాడట్లేదు, అది ఖరాబ్ అయింది. ఇప్పుడు నాన్ స్టిక్ వాడుతున్నా నేను కూడా, అందుకని దీంట్లో ఫ్రై చేస్తున్నా. లేకపోతే అదైతే ఇంకా బాగవుతాయి. ఎవరికన్నా ఆ కళాయిలు ఉంటే, పెనాలు ఉంటే దోశ పెనాలు దాంట్లో వేయించుకోండి, బాగా అవుతాయి. ఇంకా దాంట్లో మాకు ఊర్లలో చేపలు అయితే చెరువు చేపలు, లక్నవరం, మాకు దగ్గరలో లక్నవరం ఉంది. మత్సాపూర్కి చలవాయికి మధ్యలో లక్నవరం ఉంటుంది. అది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయింది. అటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చేసరికి రామప్ప చెరువు. ఆ చెరువు అంటే ఓపెన్ చేసిన పెద్ద చెరువు, అది ఓపెన్ చేసినప్పుడల్లా అక్కడ చేపలు ఇంకా ఎక్కువ పడతాయి. తాతయ్య తెలిసిన వాళ్ళందరూ చేపలు ఎక్కువ పడగానే వచ్చేస్తారు అన్నట్టు. రామప్ప తూములు ఇప్పుతారు అన్నట్టు, అది ఆ టైంలో ఎక్కువ వాటర్ వస్తాయి, ఆ టైంలో చేపలు ఎక్కువ పడుతూ ఉంటాయి. రామప్ప అనేది ఒక టెంపుల్, శివుడి టెంపుల్. అక్కడ ఫేమస్, నంది పెరుగుతూ ఉంటుంది, టూరిస్ట్ ప్లేస్. ఫారెన్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు అక్కడికి. సినిమా షూటింగ్, వర్షం షూటింగ్ కూడా అక్కడ జరిగింది. చాలా షూటింగ్ జరుగుతాయి, రీసెంట్గా కూడా ఏదో జరిగిందంట, ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడ.
అక్కడ నుంచి మాకు వెంకటాపురం తీసుకొస్తారు. మామయ్య వాళ్ళది, అమ్మమ్మ వాళ్ళది వెంకటాపురం అన్నట్టు. అక్కడ తీసుకొస్తారు. మా సైడ్ ఫేమస్ అంటే లక్నవరం ఫేమస్. ఇంకొకటి ఎక్కువగా అందరికి తెలిసింది మేడారం సమ్మక్క సారక్క జాతరలో మొన్న మొన్న జరిగింది కదా పోయిన మంత్ లో. చాలా ఫేమస్ అది. ఆ టైంలో అయితే మేము కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో కూడా మేము షాపులు పెట్టుకునేవాళ్ళం. అక్కడికి మేడారం వెళ్ళి పెట్టుకునేవారు కొంతమంది. అక్కడ నుంచి ఊరు ఊరు కొంతమంది పెట్టుకుంటారు. ఆ ఏం పెడతామంటే కొబ్బరికాయలు, టీలు, చాలా మంది వస్తూ ఉంటారు వెహికల్స్ మాట్లాడుకొని. మేము కూడా అప్పుడు పెట్టేవాళ్ళము, షాప్ పెట్టేవాళ్ళం. ఏంటంటే కొబ్బరికాయలు, మా మమ్మీ టీ బాగా పెడుతుంది, టీ పెట్టేవాళ్ళం. ఏ టైంలో వచ్చినా టీ అడిగేవాళ్ళు ఖచ్చితంగా. రాత్రి మెలకుగా ఉండి రాత్రంతా కూడా వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొంచెం తగ్గింది క్రౌడ్ అన్నారు, కానీ మా చిన్నప్పుడు అయితే ఆ సీజన్ లోనే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అలాని ఎక్కువ మంది వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా, కొబ్బరికాయలు కావు. అక్కడ మేడారంలో తీసుకోకుండా మధ్య మధ్యలో ఎక్కడ వీలైతే అక్కడ ఆగి వంటలు చేసుకొని తినేసి అలా 3 days ముందు నుంచే బయలుదేరి వెళ్ళే వాళ్ళు. ఇందులో వేస్తాం. ఇదేంటంటే పులుసుకి ఎక్కువ ఫ్రై చేయలేదు నేను. చాలా సన్నగా కట్ చేపిస్తాను అందుకని. బల ఫ్రై అయింది, బాగుంటుంది ఫ్రై అయితే. మా ఊరు దాకా కూడా మేము షాపులు పెట్టుకునే వాళ్ళం. చల్వాయి, మత్సాపూర్, గోవింద్రాపేట, పచ్చ, మేడారం వరకు ఇంకా షాపులు అక్కడక్కడ పెట్టుకునే ఉంటారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఫుడ్ ఏది దొరకదండి. అక్కడ వండుకోవడానికి కూడా వీలుండదు. అక్కడ ఎవరు కానీ ఏది దొరికితే అది తినేస్తారు. ఇది ఇది తినాలి, ఇది తినకూడదు అని ఏమి ఉండదు అక్కడ. అక్కడ ఫుడ్ దొరకడమే చాలా కష్టం. మేము చాలా సార్లు వెళ్ళాము. అసలు మేము జాతర అయిపోయినాక వెళ్తేనే అసలు జనాలు ఫుల్గా ఉండేవాళ్ళు. ఆ జాతర టైంలో అయితే పిల్లల్ని పట్టుకొని వెళ్ళి అసలు తిండి లేక చాలా ఇబ్బంది పడతారు. ఏది దొరికితే అది తింటారు. రీసెంట్ గా మన వరకు వచ్చిన విషయం ఏంటంటే, వీడియో ఏంటంటే కోవా బన్ గురించి వచ్చిందండి. అసలుకి అక్కడ కుల మతాలు చూడడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా వచ్చి ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు పొట్ట కూటి కొరకు చేసుకునే వాళ్ళు వేరే రాష్ట్రం అంటే కర్నూలు నుంచి ఎక్కడి నుంచి వచ్చి అమ్ముకుంటున్నారు. అంటే చాలా మంది వస్తారు. అసలు దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కడెక్కడో వస్తారు. అక్కడ మతాన్ని చూడడం ఏంటో నాకు అర్థం కాలేదు. మనం ఏది చేసినా జానర్ పొట్ట కోసమే కదండి. ప్రతి ఒక్కరికి ఆకలి ఒకటే కదా. అలాంటప్పుడు అతను కూడా వ్యాపారం చేసుకొని 4 రూపాయలు సంపాదించుకున్నామని అంత దూరం వచ్చాడు. దాంట్లో నువ్వు వేరే కులం, వేరే మతం ఇక్కడికి ఎందుకు రావాలి అన్నట్టు పాపులర్ అవ్వాలనా లేకపోతే మతాన్ని బట్టా తెలియదు, కానీ యూట్యూబర్ ఇప్పుడు పాపులర్ అవ్వాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. మేడారంలో చాలా రకాల బండ్లు వస్తాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టవచ్చు. కానీ చిన్న వ్యాపారి రోజుకు 1000 రూపాయలు 2000 సంపాదించుకొని ఆ డబ్బులు పట్టుకుపోయి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వ్యాపారం మీద మనం అంత చిన్న చూపు చూసి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకైతే మనసు బాగా అనిపిస్తుంది చాలా. మీకేమనిపిస్తుందో చెప్పండి. అతని మీద మనం అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఎక్కడెక్కడో వచ్చి అమ్ముకుంటారు. అక్కడ వీళ్ళే రావాలి, మన మతం వాళ్ళే రావాలని అక్కడ ఏం రాసిపెట్టలేదు. అది అసలైన పండుగ కొయ్య వాళ్ళకి. మరి మనమందరం ఎందుకు వెళ్తున్నారండి? మన వాళ్ళు కూడా అందరూ వెళ్తున్నారు కదా. చూడ్డానికి టూరిస్ట్ ప్లేస్ చాలా బాగా కట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో చాలా బాగా కట్టారు. రీసెంట్ గా బొమ్మలు పెట్టి, కొయ్య బొమ్మలు పెట్టి చాలా బాగా కట్టారు. అది చూడ్డానికైనా వెళ్తారు. అలా అతను ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. అతని మీద వచ్చి దౌర్జన్యం చేసి
అసలు ఆ వీడియో చూస్తే బాధ అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే. అంతమంది ఒకసారి వచ్చేసరికి ఎవరికైనా ఎంత పెద్ద యూట్యూబర్ తోపే అనుకోండి, వాళ్ళకు కూడా తడబడుతుందా లేదా? ఎంత మాటకారైనా కూడా అంత జనాలను చూసేసరికి మాట తడబడుతుంది. అంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు కాదు. ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, తప్పు జరగట్లేదు అంటలేదు. సోషల్ మీడియాలో చాలా చూసాం అలాంటివి. కానీ అంత చిరు వ్యాపారిని అతను తప్పు చేయట్లేదు. ఆ అక్కడే తీసి ఇస్తున్నాడు. ఆ కోవా ఎన్ని రోజులు నిలువ ఉంటది వాళ్ళందరూ చెప్తున్నారు. దాన్ని పురుగు కానీ ఏది రాదు. ఇప్పుడు బ్రెడ్ ఉంది, బన్ ఉందండి, మనం మామూలుగా షాప్ లో కొనుక్కొచ్చుకొని తింటాం, 2 days ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాము. దానికి కూడా అతని మీద అంతమంది ఒకసారి తెగబడి అలా మతాన్ని కించపరిచి మాట్లాడడం అలా చేస్తే, మన భారతీయులు సపోజ్ చెప్తున్నా, మన భారతీయులు వేరే దేశాల్లో అదర్ కంట్రీస్ లో ఉన్నారు, వాళ్ళు పక్షపాతం చూపి వాళ్ళు ఏదైనా చేస్తే మరి అప్పుడు బాధపడము మనం? అసలుకి మనం అందరం మన జనరేషన్ లో, ఇప్పుడు 90 kids చెప్తున్నాను, మన జనరేషన్ లో అందరం కలిసే ఉన్నాం. మాకు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఇంటి ముందటనే అమ్మమ్మ తాతయ్య అని పిలిచేవాళ్ళం వాళ్ళని. మాకు వాళ్ళు ముస్లిమ్స్ అని తర్వాత మాకేదో ఊహ తెలిసినాక తెలిసింది, కానీ వాళ్ళు కూడా మా రిలేటివ్సే, అలానే చూసేవాళ్ళం. మా ఫ్యామిలీలో కూడా అందరు అలానే చెప్పేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య అని పిలవాలి, నానమ్మ అని పిలవాలి, అందరితో కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక ఎలా పాపులర్ అవుదామా అని చూసేటప్పుడు చాలా మంది ఉన్నారు. పాపులర్ అవ్వండి, వద్దనట్లేదు, కానీ ఇంకోరి మీద ఇలా రాళ్ళేయడం మంచిది కాదు. తప్పుందా ప్రశ్నించండి. తప్పు లేని కాడ కూడా వెతికి నేను తప్పు చేస్తున్నావు అంటే అతనికి మాట్లాడడం చేత కావట్లేదండి. ముందు అతని మాటలు తెలుగు రాదంట, మాట్లాడడం రాదంట, అతని మీద అలా చేయడం నాకైతే చాలా బాధేసింది. అది మేడారం జాతరలో జరగడం ఇంకా బాధ. ఎందుకంటే నేను అలా ఎందుకు అంటున్నానంటే, అక్కడ చాలా మంది వస్తారు, సిక్కులు వస్తారు. అసలు ఎడ్ల బండ్లు చూస్తే వెరైటీ వెరైటీ ఎడ్ల బండ్లు అవుపడతాయి. అది ఎక్కడెక్కడో అదర్ రాష్ట్రం నుంచి వస్తాయంట. వాళ్ళు అది ఆగినప్పుడు మా మమ్మీ వాళ్ళు అడిగేవాళ్ళు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము రాజస్థాన్ నుంచి వస్తున్నాం. అలా వేరే వేరే రాష్ట్రాలు, అప్పుడు మాకు ఆ రాష్ట్రాల పేర్లు కూడా అంతకు తెలియదు చిన్నప్పుడు. అలా వేరే వేరే రాష్ట్రాల గురించి నుంచి కూడా వస్తారు అక్కడికి, అందరూ వస్తారు. కానీ వేరే దగ్గర నుంచి వచ్చావు నువ్వు అని అతన్ని చేయడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్న వ్యాపారి అతను, ఆ చిన్న వ్యాపారిని అలా చేయడం చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అతను ఎక్కడికన్నా వెళ్తే వీడేరా మోసం చేసింది, వీడేరా తప్పు చేసింది అని చాలా మంది అంటారు అతన్ని. అంతే కదా, ఎవరైనా కూడా సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అవుతుంటే ఏం చేస్తారు, అదే అంటా ఉంటారు, ఇతనే వచ్చింది, ఇతనేనంట. ఈ మధ్య ఒక వీడియో చూశాను, అది ఎక్కడ జరిగిందో ఐడియా లేదు. ఆవిడ ఫేమస్ అవడం కొరకు బస్సులో వీడియో తీస్తుంది. అసలు అతను తనకెళ్ళి చూడని కూడా చూడలేదు, కానీ తను తాకాడు అని సోషల్ మీడియాలో పెడితే అది అతను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే లోపు వైరల్ అయిపోయింది. అతను సూసైడ్ చేసుకున్నాడు. అది తట్టుకోలేక ఇతనే ఇతనే అని అందరు అనేసరికి, ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అనేసరికి అక్కడ నిజమే ఉంటుంది అబద్ధం ఉంటుందని మనం కూడా చూడం. అసలుకి ఏదన్నా రాగానే ఫస్ట్ పడిపోతాము. అసలు అక్కడ తప్పుందా లేదా అని చూడాలి కదా. అసలు అతను ఆమె వైపు కూడా చూడలేదు, కనీసం ఇలా తాకని కూడా తాకలేదు. ఏదో బ్రేక్ వేసినప్పుడు ఇలా తాకినట్టు అయ్యాడు అంతే. మనం పరీక్ష పట్టి చూస్తే కనబడుతుంది దాంట్లో. కానీ ఒక్క నిండు జీవితం, ఎంతో లైఫ్ ఉండొచ్చు కదా, తనకంటూ పిల్లలు భార్య ఉన్నారు కదా. అతని లైఫ్ మనం ఫేమస్ అవ్వడం కొరకు తను ఏం చేసింది, ఒకరి మీద నిందేసింది. అతను ఆత్మాభిమానం చంపుకోలేక తనను తనే సూసైడ్ చేసుకున్నాడు, తనను తనే చంపుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరయ్యారో అమ్మాయి అయ్యింది. తను తెలియక చేసిందా తెలిసి చేసిందా తెలియదు, కానీ అలా చేయడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఇలానేనండి మనం ఫేమస్ అవ్వాలని ఉంది మనకి, కానీ ఒక మంచి కంటెంట్ తీసుకొని యూట్యూబ్లో చేస్తే ఫేమస్ అవుతారు. కష్టపడితే కాంది ఏదంటూ లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళందరూ ఇలా తీయట్లేదు కదా. ఏదో చూపెడితే ఏదో చేస్తే ఫేమస్ అవుతామని కాదు, అక్కడ ఉన్నది ఉన్నట్టు చూపెట్టండి నిజాయితీగా.
అప్పుడు ఫేమస్ అవుతారు. ఇక్కడ మనం కూడా ఒకటి ఆలోచించాల్సింది, మనం లైక్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము, లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అంటే ఆ ఛానల్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అది చూసుకొని మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. అదే వల్గర్ వీడియోస్, తప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తామనుకోండి, ఒక సపోర్ట్ ఇస్తామనుకోండి, ఇలానే జరుగుద్ది. కాబట్టి మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మంచి చేసేవాళ్ళు, మనకి మంచి నాలెడ్జ్ని అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు యూట్యూబర్స్. మనం తెలియని విషయాలన్నీ ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి. ఎలా అంటే ఈ ఏమంటారు, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారానే మన దగ్గరికి వస్తున్నాయి. కానీ ఎలా పడితే అలా చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి, మనమే కాదు మన తర్వాత జనరేషన్ కూడా చాలా చెడిపోద్ది. ఎందుకంటారా, ఇప్పుడు పిల్లలు చాలా మంది రీల్స్ చేస్తారు. ఓహో ఇలా చేస్తేనే మనం ఫేమస్ అవుతామా అని వేరే వాళ్ళు, ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేసే ముందు వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, అందులో నిజమే ఉంది అబద్ధమే ఉంది ఫస్ట్ చూడాలి. బాగా చేశారు కదా, ఒకరి గురించి తప్పుగా మాట్లాడారు కదా అని అది నచ్చింది అనుకోండి, రేపు మన పిల్లలే అలా చేయొచ్చు అదే కంటెంట్ తీసుకొని. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కదా, ఒకరు చేసిన కంటెంట్ మళ్ళీ ఇంకోరు రిపీట్ అవుతున్నారు రీల్స్లలో. ఇలా చేస్తేనే మనం ఫేమస్ అవుతామని ఫిక్స్ అయిపోతున్నారు. కాబట్టి తర్వాత జనరేషన్ పాడే అవకాశం ఉంటుంది. మనమే పెద్దవాళ్ళుగా మనమే ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామని ఆలోచించి అప్పుడు మంచి చేస్తే సపోర్ట్ చేయండి, కాదనట్లేదు. తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేయకండి, ఎందుకంటే అది వచ్చే తరానికి ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ అది ఆలోచించి ఏది చేసినా మనం మన చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని మనం ఎంకరేజ్ చేసామనుకోండి, మన తర్వాత మన జనరేషనే ఇప్పటికీ సగం పాడైపోయింది, తర్వాత జనరేషన్ ఇంకా పాడైపోద్ది. మన వరకు సోషల్ మీడియా వచ్చిందంటే అది కరోనా టైంలో, అంతవరకు అయితే ఫేస్బుక్ ఒక్కటే తెలుసు, యూట్యూబ్ మనకి అంతగా తెలియదు. కానీ కరోనా టైంలో చాలా మంది టీచర్స్ బీఈడి చేసి కొంచెం చదువుకున్న వాళ్ళు పిల్లలకి సాయం చేయడానికి క్లాసెస్ పెట్టి వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ని చెప్పడం, అలా బాగా మనం యూట్యూబ్ని బాగా వాడుకున్నాం ఆ టైంలో. అలానే ఫుడ్ లేని వాళ్ళకి ఆ టైంలో, కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో చాలా మంది ఫుడ్ అందకపోతే ఎక్కడెక్కడికో కొండ ప్రాంతాలకు వెళ్ళి చాలా మంది ఫుడ్ డొనేట్ చేశారు. ఆ టైంలో మనకి సోషల్ మీడియా ఎక్కువ గ్రోత్ అయిందంటే అదే టైము. అలా మంచిగా వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు ఎంత దారుణంగా అయిందంటే, నా అభిప్రాయమే కాదు, మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి, ఎంత దారుణంగా అయింది. ఇప్పుడు అసలుకి నేను ఏది చేసినా నా ఇష్టం, కామెంట్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో ఒకరు మంచి కాదమ్మా తప్పు అని చెప్పినా కూడా తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు యూట్యూబర్స్. నా ఇష్టం, నాది, నేను చేసుకుంటా, నా ఫోను, మా ఇంట్లో వాళ్ళే చెప్పండి, మీరెందుకు చెప్తున్నారు, మీకు ఏం అవసరం అన్నట్టు మాట్లాడతారు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి, అలా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తున్నారు. అసలు అదైతే దారుణం అండి, నేను అసలు చూడలేకపోతున్నా దారుణాన్ని. అసలు వాళ్ళ దేశదారుణ, వాళ్ళ బట్టలు కానీ వాళ్ళు కానీ అసలు వర్ణించలేము. అలాంటి వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారండి, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మనం, ఒక్కసారి ఆలోచించండి. అదే ప్లేస్లో మన పిల్లలు ఉంటే ఎంత బాధపడతాము. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకనో లేకపోతే వాళ్ళకు అవగాహన లేకనో ఏంటో వదిలేస్తారు. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే, నిజం చెప్తున్నాను, అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే వాళ్ళు అరే ఇలా చేస్తే మనకు సపోర్ట్ చేయరు, మంచి ఏదో చేస్తేనే సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏదో చేస్తే మనము భలే చేసావని లైక్స్ షేర్స్ చేసామనుకోండి, అంతే, ఇలా చేస్తేనే పెరుగుతావని కొంచెం దాన్ని ఘోరాలు చేస్తున్నాను. ఒక విషయం చెప్తాను, ఎవరి తిండి వారిది, ఎవరు తినేది వాళ్ళు తింటారు, తినే వాళ్ళ మీద బడి ఏడవడం అంటారు, అంతేనా. నేను కొంతమంది వీడియోస్ చూస్తున్నా, పెద్దవాళ్ళే, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు తినే విధానాన్ని వీడియో పెడుతున్నారు. సరే, వాళ్ళు ఏదో అలా తినే వీడియోలలో ఫేమస్ అవుతున్నారు అని పెడుతున్నారు, అది ఓకే. వాళ్ళ మీద పడి వాళ్ళని అంటూ ఉంటారు, తల్లి అంతే కూతురు అంతే అని ఏదో ఏదో వల్గర్గా మాట్లాడతారు. అదేదో చాలా దారుణంగా రీల్స్ చేస్తారు కదా, వాళ్ళని అనండి, మార్చండి వాళ్ళని.
మనం 10 మంది కలిసి ఒక్కరిని మార్చగలిగితే వచ్చే జనరేషన్ బాగుపడుతుంది. లేదా మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, రేపటి భవిష్యత్తు లేదండి. నిజంగా ఆలోచిస్తుంటే రేపటికి భవిష్యత్తు లేదు. ఏంటిది సోషల్ మీడియా అంటే మరి దారుణంగా తయారైంది. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణాలు అవపడుతున్నాయి. ఇన్స్టా ఓపెన్ చేయడానికి కూడా భయం అవుతుంది అప్పుడప్పుడు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియని వయసులోనే వాళ్ళు పాడైపోతున్నారు. మనం రాట్లేదు, తిప్పడానికే రాట్లేదు. మనం ఆలోచించడం కొంచెం నిదానంగా ఆలోచించండి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎవరిని బాగుపరుస్తున్నాం, ఎవరు చెడిపోతున్నారు మన వల్ల. మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటాను. కానీ కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళే కానీ ముసలోళ్ళే కానీ వల్గర్ వీడియోస్ చేస్తే ఖచ్చితంగా ఎదిరించండి. మన చేతిలోనే ఉంది అంతా. యూట్యూబర్స్ ఎదగాలన్నా, వాళ్ళు మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా మన చేతిలోనే ఉంది. నేను కొన్ని వీడియోస్ గురించి చెప్పను కానీ, ఆ వీడియో వాళ్ళ ఛానల్ నేమ్స్ చెప్పను కానీ, వాళ్ళ వీడియోస్ చూస్తే కడుపుబ్బ నవ్వి ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్, మనల్ని సంతోషపరిచే వీడియోస్ చూడండి. ఏదో కన్నులకు ఆనందంగా ఉంది కదా అని ఆ క్షణపాటుగా చూసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని లైక్ చేసాం అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకెవరు ఉంటారో ఊహించడానికి భయంగా ఉంటుంది. మనం కళ్ళకు నచ్చింది కాదు, మనసుకు నచ్చిన దాన్నే మెచ్చుతాం. ఎందుకంటే రేపటి భవిష్యత్తులో ఆ ప్లేస్లో నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ప్లేస్లో ఇలా చేస్తే మనం ఎదుగుతాము అన్న ఆలోచన వస్తుంటుంది. అందుకనే మనం ఆలోచించడం, కొంచెం ఆలోచించి ఏది చేసినా ఆలోచించి చేద్దాం. అదొక్కటి మా తరపున మీకు రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అదొకటే. మా తరపు నుంచి కొత్తగా ఛానల్ పెట్టేవారికి చిన్న సలహా అండి. ఏంటంటే, ఏదో వల్గర్ వీడియోస్ చూసి అబ్బా వీళ్ళు పాపులర్ అవుతున్నారు కదా, వీళ్ళు ఫేమస్ అవుతున్నారు కదా అని యూట్యూబ్ మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఎలా వస్తుందో కూడా ఈ మధ్యలో మేము విన్నాము. వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఆ వ్యూస్, సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటారంట. అది ఎన్ని రోజులు నిలుస్తుందండి? అంతే కదా. ఏదైనా కంటెంట్ ఉంటేనే నిలుస్తుంది. నీకాడ దమ్ము లేనప్పుడు అది నిలవదు కదా. ఎన్ని రోజులని డబ్బులు ఇచ్చి పెంచుతారు? అది ఎలా ఉంటది అంటే ఇంజన్ లేని బండి నడిపినట్టు ఉంటుంది. ఇంజన్ లేని బండి నడవదు కదా, ఏదో ఒక రోజు అది మూలవ పడాల్సింది. కాబట్టి ఇంజన్ లేని బండిని పుష్ చేస్తేనే, అది నెడుతుంటేనే పోద్ది. ఎన్ని రోజులని నెడతారు వాళ్ళు? మనం అలాంటి కంటెంట్ తీసుకోవద్దు. మనకాడ కంటెంట్ ఉందనుకోండి, స్టార్ట్ చేయండి. చిన్నగా గ్రోత్ వస్తుంది, ఒకటేసారి పెద్ద గ్రోత్ వస్తుంది, చిన్నగా గ్రోత్ వస్తుంది. అదే వాళ్ళలాగా మనం అవుదామని వాళ్ళని చూసి మాత్రం ఆ వేస్ట్ వల్గర్ వీడియోస్ చూసి మాత్రం ఎప్పుడు కానీ ఛానల్ ఓపెన్ చేయకండి. అదొక్కటి చిన్న సలహా మాది, నా తరపు నుంచి. నా ఛానల్ గురించే తీసుకుందాం. నాకు ఈ ఛానల్ పెట్టి 1.5 సంవత్సరం అవుతుంది, కానీ గ్రోత్ లేదు. నా ఉద్దేశం ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి, నాకేదో దీని నుంచి డబ్బులు రావాలని కాదు. నాకు తెలిసిన వంటలు, నాకు తెలిసిన చిట్కాలు అందరికి తెలిస్తే బాగుంటుంది అన్న ఒక్క ఉద్దేశంతో మేము పెట్టాము ఛానల్ని. అలానే రన్ చేస్తున్నాము. ఇప్పుడు మేము కూడా అంతే, డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంట. నాకు రీసెంట్గా తెలిసిన విషయం అది. కాకపోతే మేము దాని వైపు వెళ్ళదలుచుకోలేదు. ఎన్నాళ్ళు ఉంటారండి వాళ్ళు? నా దాని దగ్గర కంటెంట్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు గ్రోత్ అవుద్దేమో, అంతేగాని గ్రోత్ అవ్వాలని కూడా నేను ఎక్కువ ఆశించట్లేదు. నా వంటలు తెలిసిన వాళ్ళకి అందరికి తెలియాలి అని చిన్న ఆశపడుతున్నాను. ఎందుకంటే నా తెలంగాణ వంటలు, నేను ఉండేది ఆంధ్రాలో. ఆంధ్ర, తెలంగాణ, నాకు తెలిసిన వంటలన్నీ నేను ట్రై చేస్తూ ఉంటాను, అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలానే
మీకు తెలిసిన సబ్జెక్ట్ని ఎంచుకొని దాంట్లో నిజాయితీగా నిలబడండి. ఎప్పటికో ఒకప్పుడు గ్రోత్ వస్తుంది. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను, టైలరింగ్ వీడియోస్ చాలా గ్రోత్ బాగా ఉంది. ఫ్యాషన్ డిజైనర్ అది ఎక్కువగా ఉంది. చిన్న టైలర్ అయినా కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గ్రోత్ ఉంది. నేను కూడా రెగ్యులర్గా చేస్తే నాకు గ్రోత్ ఉంటుందేమో తెలియదు, కానీ మాకున్న పనుల ఒత్తిడి వల్ల మా ఆయన వీడియోస్ తీయకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఇప్పటి వరకు నేను చూపెట్టింది ఫ్రై. దీంట్లో ఈ వంటలో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాట్సాప్లో కాదండి, ముందే చెప్తున్నాను, వాట్సాప్లో కాదు, నాకు యూట్యూబ్లో కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తాను, ముందే చెప్తున్నాను. వాట్సాప్ నింపేయకండి. చాలా మంది మా ఫ్రెండ్స్ వాట్సాప్లో పెడుతున్నారు. అలా కాకుండా యూట్యూబ్లో పెట్టండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అవి కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.